కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులు, మహిళలు, యూత్ టార్గెట్గా ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు పేల్చారు. శాసనసభ ఎన్నికల్లో డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన అనేక హామీలను ముందుగా కాంగ్రెస్ అమలు చేయాలన్నారు. యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు ముందుగా అమలు చేయాలన్నారు. దళితుడని బాబు జగ్జీవన్ రామ్ ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను జగ్జీవన్ రామ్ వ్యతిరేకించారన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి జగ్జీవన్ రామ్ పోరాటం చేశారన్నారు. మీకు 100 రోజులు అంటే ఎప్పుడవుతుంది? మీకు డిసెంబర్ అంటే ఏ డిసెంబరు? 23 డిసెంబరా లేకపోతే మరీ డిసెంబరు? దానికి తోడు ఈరోజు అనేక రకాల హామీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయపై ప్రయత్నం చేస్తా ఉంది. నేను రేపు ఏం మొక్క పెట్టుకొని మీరు తుగ్గూరులో మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నాను. ఏం సాధించారని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతి అడుగుతా ఉన్నాను. తెలంగాణ గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకుని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు కదా, మా సంగతి ఏందని అడుగుతా ఉన్నాను.